తెలంగాణ కేబినెట్ సమావేశం ఇవాళ జరగబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలోని 6వ అంతస్తులో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గం అత్యవసరంగా భేటీ కాబోతుంది. ఈ సమావేశంలో కరువు పరిస్థితులు, కాళేశ్వరం, మూసీ పునరుజ్జీవనం, సాగునీటి ప్రాజెక్టులు, అలాగే కీలక బిల్లులపై చర్చించబోతున్నారు. కొన్ని ప్రాజెక్టుల రీఎస్టిమేషన్ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటిపోతూ ఉండడంపై మంత్రివర్గ సమావేశంలో సమీక్షించబోతున్నారు. కరువును తట్టుకునేలా రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగును ఎలా ప్రోత్సహించాలన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ఇటీవల గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు పొరుగు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆ వ్యవహారంపై కూడా తాజా పరిణామాలను కేబినెట్ సమీక్షించబోతుంది. వీటితో పాటు కృష్ణా గోదావరి నదీ జలాల బోర్డుల అంశాలు, తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై ఈ భేటీలో చర్చించబోతున్నారు. అలాగే రాష్ట్రంలో సరికొత్త మున్సిపల్ చట్టాన్ని ప్రవేశపెట్టేందుకు రేవంత్ సర్కార్ కసరత్తులు చేస్తుంది. ఈ నూతన మున్సిపల్ చట్టం ముసాయిదాపై కేబినెట్ లో చర్చించి దీనికి మంత్రివర్గ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ఈ కీలక మార్పులతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు ఇతర అభివృద్ధి సంక్షేమ పథకాలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది. ఇక కేబినెట్ సమావేశం నేపథ్యంలో అన్ని శాఖలు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ప్రభుత్వ కార్యదర్శులు తప్పనిసరిగా హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని సీఎస్ ఆదేశించడం ఈ సమావేశ ప్రాధాన్యతను మరింత పెంచుతుంది.